ఇప్పుడిప్పుడే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దారిలో పడ్డానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూసుకున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఖజానాలో డబ్బులు లేవు. ఇది ఒక దురదృష్టము. తెలంగాణ రాష్ట్రంలో అదే పరిస్థితి, ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. ఆంధ్రానైతే డైరెక్ట్గానే మోసం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మరి ఆ డబ్బులు రాలేదు. వివిధ ప్రాజెక్టుల కింద డబ్బులు ఇస్తా ఉన్నారు, ఏమి ఇవ్వట్లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఏమైనా చేస్తారనుకుంటే మోడీ గారు ఎటువంటి సపోర్ట్ కూడా చేయట్లేదు. రాజధాని కట్టడానికి అసలు డబ్బులు ఇవ్వట్లేదు. చివరికి ఏం చేశారంటే ఒక 4,000 కోట్లు మటుకు అప్పు అయిపించారు. ఇప్పుడు 4,000 కోట్లు రిలీజ్ అయినాయి. ఆ అప్పువి అంటే అప్పు అంటే మళ్ళీ కట్టాలి. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ కాదు అది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ తో వచ్చారు కదా, ఎలా చేస్తున్నారు పరిపాలన 2 years లో? పవన్ కళ్యాణ్ గారు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయనకు రాడు దిగింది బాగా. ఆయనకు అర్థమైపోయింది చెప్పినంత ఈజీ కాదు పాలిటిక్స్ అంటే ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన రాగానే అటాక్ చేశారు, ఓడల మీద అటాక్ చేశారు. అక్కడ ఏంటంటే టైర్ పంచర్ అయింది పవన్ కళ్యాణ్కి. ఎందుకు పంచర్ అయిందంటే ఆయన ఓడ దగ్గరికి వెళ్ళి కొన్ని ఓడల్లో స్మగ్లింగ్ బియ్యం జరుగుతుంది అని చెప్పేసి ఓడని అటాక్ చేసి ఓడని మొత్తం క్లోజ్ చేయించేశారు. అక్కడ అధికారులు చేసి సీల్ వేయించారు. కానీ ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు అందులో అనే విషయం ఆయన తెలిసింది. అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే ఇది చెప్పినటువంటి విషయం, ఇది అందరూ కలిసి చేస్తారు, అన్ని పార్టీలలో కూడా అవినీతి ఉన్నది అనే విషయం ఆయన తెలిసింది. ఇంకొకటి ఏంటంటే ఆయన ఏదో చేద్దాం అనుకొని కొన్ని సంఘటనలకు వెళ్ళంగానే నువ్వేమైనా హోమ్ మినిస్టర్వా, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పి పొంగే పాల మీద నీళ్లు పోసినట్టు అయింది పవన్ కళ్యాణ్ పరిస్థితి. చివరికి ఏం చేశారంటే పవన్ కళ్యాణ్కి కాళ్ళు చేతులు కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఏ పని చేయడం లేదు. ఏ పని చేసినా నీకు సంబంధించిన శాఖ కాదంటారు. ఇక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి అనేది ఒక అలంకారంగా మాత్రమే మిగిలిపోయింది. అందుకని ఇంకా ఆయన ఏం చేశారంటే రాష్ట్రం మొత్తం ఏదో చేయాలని దాన్ని వదిలేసి ముందు తను గెలిచిన ప్రాంతాన్ని డెవలప్ చేయాలని అనుకున్నాడు. తను గెలిచినటువంటి ప్రాంతంలో మంచి రోడ్లు వేస్తున్నాడు, అన్ని డెవలప్మెంట్ కూడా చేశాడు. రాష్ట్రం మొత్తం చేయాలనుకుంటే మటుకు అతని వల్ల కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని ఎంకరేజ్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ తక్కువ వేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఆయన కాబోయే సీఎం అని కొంతమంది చెప్తుంటే కాబోయే సీఎం ఆయన కాదు. లోకేష్ నాయుడికి పవన్ కళ్యాణ్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. పవన్ కళ్యాణ్ తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో తెలివైన వాడు కదా, ఆయన ఏం చేశారంటే ఈయన జాతీయ రాజకీయాల వైపు పంపించేశాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు త్వరలోనే జాతీయ రాజకీయాల్లో వెళ్ళిపోతాడు. దాని గురించి మనకి ఏంది ఎలా చెప్తున్నారంటే ఆయన సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. అది కూడా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తా అలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మం ఏర్పాటు చేస్తాను, జాతీయ స్థాయిలో సనాతన ధర్మాన్ని కాపాడుతానని పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ కారణం ఏంటి? ఆయన జాతీయ రాజకీయాల్లో త్వరలో వెళ్ళబోతున్నాడు. బీజేపీ ఆయన ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా క్రమంగా కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ కంట్రోల్లో నుంచి బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కంట్రోల్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కంట్రోల్లో లేడు ఆయన. ఇంకా అందుకనే కూడా వాళ్ళ బ్రదర్ కూడా నాగబాబు తెచ్చి ఎమ్మెల్సీ చేసుకున్నాడు. రీసెంట్గా చూడండి తమిళనాడుకి వెళ్ళి కూడా వెళ్ళి మాట్లాడాడు. మరి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఎందుకు మాట్లాడాడు? చంద్రబాబు వెళ్ళి మాట్లాడచ్చుగా, మరి లోకేష్ బాబు వెళ్ళి మాట్లాడచ్చుగా, వాళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు? పవన్ కళ్యాణ్ తమిళనాడుకి వెళ్ళి ఎందుకు మాట్లాడొచ్చాడు అంటే ఆయన సనాతన ధర్మం గురించి ఇంకా జాతీయ స్థాయిలో పోరాడతాను అని వెళ్ళాడు, పోరాడాడు, మాట్లాడాడు. ఆయన మీద ఇప్పుడు కేసులు అయినాయి. ఇప్పుడు తమిళనాడు కనుక పవన్ కళ్యాణ్ వెళ్తే పవన్ కళ్యాణ్ ఫస్ట్ అరెస్ట్ చేస్తారు. అందుకని ఆయన తమిళనాడులో అడుగుపెట్టే సాహసం అయితే చేయడు. వెళ్తే మటుకు స్టాలిన్ ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ మద్రాసులో అడుగుపెట్టే దమ్ము లేదు. వెళ్తే మటుకు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అంటే వైసీపీ పార్టీ ఖతం అయిపోయింది, ఇంకా కూటమి కలిసి ఉన్న రోజులు వైసీపీ పార్టీ తిరిగి అధికారంలో రాదంటారు. ఎలా ఉంటుంది అంటారు నెక్స్ట్ వచ్చే సిచ్యువేషన్? లేదు, మళ్ళీ అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక స్కీములు కూడా ఆయన ఆపేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్స్ అన్ని కూడా రన్ చేయకుండా కొన్నిటిని ఆపాడు. ఆయన చేసిన వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు